ఇప్పుడు ఈ వారం నుంచి నేను ఒక పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. ఏంటి ఆ పాఠం అంటే దేవుని నోరు. దేవుని నోరు. దాని పక్కన మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఈ దేవుని నోరు అనే ఈ పాఠాన్ని ఒక సంవత్సరం చెప్పాలనుకుంటున్నా. దేవుని చిత్తం అయితే సంవత్సరం అంటే 52 వారాలు. 52 వారాలు చెప్పాలనుకుంటున్నా. దేవుడు ఇంకా ఆయుష్ ఇస్తే ఇంకో సంవత్సరం చెప్తా. ఇంకా ఆయుష్ ఇస్తే ఇంకో సంవత్సరం చెప్తాను. సంవత్సరం అయితే టార్గెట్ పెట్టుకున్నాను అండి. దీని మీద 365 పాఠాలు ప్రభు కృపను బట్టి ఆయన ఇవ్వగా నేను తీసుకుని రాసుకున్నాను. అయితే ఈరోజు కొద్ది మాటలు ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఉన్న ఈ ప్రజలందరికీ నోరుంది. అయితే వారి నోరు ఏం మాటలు మాట్లాడుతుంది? ఎన్నో భాషలు కలిగిన వారు, ఎన్ని భాషలు కలిగిన వారైనా ఆ భాషను మాట్లాడేది ఒక్క నోరు మాత్రమే. వేల భాషలున్నా మాట్లాడేది మాత్రం ఒకే ఒక్క నోరు. ఈ నోళ్ళల్లో కొంతమంది దేవుడు ఉన్నారు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కొందరు లేడు అని నమ్మేవారు ఉన్నారు. అయితే వీళ్ళ నోటిని గురించి ఆలోచన చేస్తే అవునని కొన్ని నోర్లు అంటాయి, కాదని కొన్ని నోర్లు అంటాయి. కొన్ని నోర్లు మంచి మాటలు మాట్లాడతాయి, కొన్ని నోర్లు చెడ్డ మాటలు మాట్లాడతాయి. అయితే ఈ నోర్లన్నిటినీ చేసింది దేవుడు. ఇన్ని నోర్లు చేసినటువంటి ఆ దేవుని నోరు ఎటువంటిది? ఆయన చేసినటువంటి నోర్లు వంటిదా? లేక ప్రత్యేకత ఏదన్నా ఉందా? ఎటువంటిది? మనుషుల నోరు ఎటువంటిది? దేశానికి గొడవ పెట్టేస్తుంది. ఏంటది పెట్టేది? నోరే. దానివల్ల కరువు, ధరలు పెరిగిపోవటం, యుద్ధాలు జరిగిపోవటం, యుద్ధాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రాష్ట్రానికి గొడవ పెట్టేస్తుంది నోరు. వీళ్ళంటే వాళ్ళకి పడకుండా, వాళ్ళంటే వీళ్ళకి పడకుండా చేసేది ఏంటి? నోరు. జుట్లు ముడేసేస్తుంది.
కొట్టుకు చచ్చేటట్టుకు చేస్తుంది. అర్థమైందండి? కుటుంబాలకు గొడవలు దేనివల్ల వస్తాయి? నోరు వల్ల. నోరు వల్ల దేశాలు, నోరు వల్ల రాష్ట్రాలు, నోరు వల్ల కుటుంబాలు, నోరు వల్ల సంఘాలు. నోరు వల్ల ఒకరంటే ఒకరికి పడకుండా పోతుంది. అంటే యుద్ధాలను పుట్టించేది కుటుంబాలలో, వ్యక్తుల మధ్యలో, సంఘాలలో యుద్ధాలను పుట్టించేది దేశాలలో అయినా సరే ఏది అని ఆలోచన చేస్తే నోరు. ఏ నోరిది? మనుషుని నోరు, మనుషుల నోరు. మరి దేవుని నోరు అటువంటిదా? యుద్ధాలను పుట్టించేదా? కలహాలను కలుగు చేసేదా? గొడవలను సృష్టించేదా? ఏమండి? కాదు. ఆయన నోరు అటువంటిది కాదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ డేంజర్ నోరు కలిగినటువంటి మనుషులు ఆలయాలకు కూడా వెళ్తారు. ఆలయాలకు వెళ్తారు. వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, మొక్కుబళ్ళు చేస్తారు, వేడుకుంటారు. ఆలయాలకు వెళ్ళిన తర్వాత ఒక ఆలయాలకు మాత్రమే కాదు ఇల్లు వెళ్ళేది. ఏమండి? ఆలయానికి ఎందుకు వెళ్తారంటే దర్శనం చేసుకోవటానికి వెళ్తారు, ప్రార్థన చేసుకోవటానికి వెళ్తారు. ఏ కార్యమైనా ఉందంటే ఆ కార్యానికి ముందు వీళ్ళు చేసే పని ఏంటంటే ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం. వివాహం ఉంది, వివాహం కొరకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఈ మధ్య ఎంత భయంకరంగా తయారయ్యారంటే విడాకులు తీసుకోవటానికి కూడా ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే వాళ్ళు, పూజలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. మహా భయంకరమైనటువంటి పని అది. అర్థమైందండి? అంటే అక్కడ మాట్లాడేది ఏంటి అంటే నోరే. స్టేషన్లో మాట్లాడేది ఏంటి? నోరే. కోర్టులో మాట్లాడేది నోరే. ఆలయంలో మాట్లాడేది కూడా నోరే. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కానీ ఇన్ని నోళ్ళు మాట్లాడుతున్నా దేవుని నోరు మాత్రం సైలెంట్గా ఉంటుంది. అర్థమైందండి? ఆయన సైలెంట్గా ఉండి చూస్తూ ఉంటాడంతే. దేవుడు నోరు తెరవడా? దేవుడు నోరు తెరిచి మాట్లాడ్డా? దేవుడు నోరు తెరుస్తాడు, మాట్లాడతాడు. కానీ ఏం మాట్లాడతాడు? పనికి మాలిన మాటలు మాట్లాడతాడా? పనికొచ్చే మాటలు మాట్లాడతాడు, ఉపయుక్తకరమైన మాటలు మాట్లాడతాడు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, సమాధానకరమైన మాటలు, కుటుంబాలను కట్టే మాటలు, నిలబెట్టే మాటలు మాత్రమే ఆయన మాట్లాడతాడు. అవి మాట్లాడటానికి మాత్రమే ఆయన నోరు తెరుస్తాడు అని గుర్తుపెట్టుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఆయన మాటలో పవిత్రత, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన మాటలో తత్వం, మృదుతత్వం ఉంటుంది. ఆయన మాట మృదువుగా ఉంటుంది.
మన మాటలు ఎట్లా ఉంటాయి? చాలా కరుకుగా ఉంటాయి. ఆయన మాటలు గాయాలను కడతాయి. మనుషుల మాటలు గాయాలను రేపుతాయి. అది దేవుని నోరుకు మన నోరుకు ఉన్నటువంటి తేడా. ఆయన మాటలు సృష్టిస్తాయి. భూమి ఆకాశములను సృష్టించింది ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట అంటే మాట బయటకు వచ్చిందంటే ఆయన నోరు తెరిచాడనా తెరవలేదనా? ఆయన నోరు తెరిచి మాట్లాడితే బయటకు వచ్చిన మాట. భూమి ఆకాశాలను సృష్టించింది ఆయన. తన నోటి వాక్కుతో భూమి ఆకాశాలను, సూర్యచంద్ర నక్షత్రాలను సృజించాడు. అంటే దేవుడు తన మాటలతో సమస్త జాతులను సృష్టించాడు. పక్షజాతి, వృక్షజాతి, జలచర రాశులు, ప్రతి జాతిని, 84 లక్షల జీవరాశులను, ఈ విశ్వాన్ని, ఈ ప్రకృతిని, అందున్న సమస్తాన్ని కలిగించింది, సృష్టించింది ఏంటి అనగా ఆయన నోటి వాక్కు, ఆయన నోటి మాటలు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనం, 21. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. మంచిదని దేవుడు చూచెను. ఎందుకు ఇవన్నీ సృజించబడ్డాయంటే దేవుని నోరు ఏమండి పరిశుద్ధమైనటువంటి మాటలను పలుకుతుంది. దేవుడు పరిశుద్ధమైనటువంటి మాటలను పలుకుతాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి మాటలను పలుకుతాడు. కానీ దేవుని వలన సృజింపబడిన మనిషి మాత్రం రకరకాల మాటలను పలుకుతాడు. రకరకాల భాషలను మాట్లాడుతుంటాడు, వాడుతుంటాడు. దేవుని నోటికి, మానవుని యొక్క నోటికి ఏమండి అసలు సంబంధమే లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నో రకాల మాటలు, ఎన్నో రకాల భాషలు. తన నోటి మాటలను గూర్చినటువంటి జ్ఞానము లేని జ్ఞానహీనుడుగా కనపడుతుంటాడు మనిషి. అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంటే ఇంగితం లేని మాటలు మాట్లాడుతుంటారు, మేనస్ లేని మాటలు, భయంకరమైన మాటలు, తుచ్చమైన మాటలు, వినటానికి కూడా మనసు రాని మాటలు, అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదేనండి, ఏంటి ఆ మాటలు అంటే అబద్ధాలు. నోరు తెరిస్తే ఏం మాట్లాడతాడు మనిషి? అబద్ధం. నిజం మాట్లాడతాడండి? ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా నోట నుండి నిజం రాదు, అబద్ధమే వస్తుంది. అబద్ధాలతో తన కాలాన్ని వెళ్ళబుచ్చుతుంటాడు, అబద్ధాలతో సంపాదించుకుంటూ ఉంటాడు. ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని అబద్ధాలు ఆడానో తెలుసా అంటున్నాడు ఒక ఆయన. ఈ పెళ్లి చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడామో తెలుసా? తర్వాత అవి ఏకు మేకైతి. ఆ సంగతి అనుభవం అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
అదేంటండి, ఉందా అనుభవం ఉందా? అబద్ధాలాడి ఇల్లు కడితే, అబద్ధాలాడి పెళ్లి చేస్తే, అబద్ధాలాడి సంపాదిస్తే తర్వాత వచ్చేటువంటి అనర్థాలు మామూలుగా ఉండవు. మనుషులు అప్పుడప్పుడు వాదిస్తూ ఉంటారు. దేంతో వాదిస్తారు? అబద్ధాలతోనే. అంటే వారి నోరు వాదిస్తుంది. దాన్ని ఎందుకు గెలికో? కోతి ఆత్మ ఉంది నీలో, దాన్ని చపలపాత్మ అంటారు బైబుల్ ప్రకారం. ఏమండి, దేంతో వాదిస్తారు? అబద్ధాలతో వాదిస్తారు. కోర్టులో వాదన అన్నారు, అది ఏ వాదన? ఏ వాదన అది? అబద్ధాల వాదన. దాంతో వాదిస్తుంటారు. అబద్ధాల వలన ఏం జరుగుతుంది? మోసం. ఇంట్లో వాళ్ళకి మోసం, ఇంట్లో వాళ్ళని మోసం చేస్తారు అబద్ధాలతో. బయట వాళ్ళను కూడా మోసం చేస్తారు. వేటితో? అబద్ధాలతో. అబద్ధాలతో. కొంతమంది అందులో ఆనందిస్తుంటారు. అబద్ధాలతో గెలుస్తారు కొంతమంది. అబద్ధాలు ఆడి గెలిచి ఆ గెలుపును బట్టి సంతోషిస్తుంటారు. ఆ గెలుపును బట్టి ఆనందిస్తుంటారు. నేను గెలిచేశాను అని కొంతకాలం సంతోషిస్తారు. కానీ తర్వాత వాస్తవం, నిజం బయటపడ్డాక కటకటాల వెనుకకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏడుగడ్డి లెక్కేస్తావురా అంటారు కదా, ఖచ్చితంగా లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది హత్య చేయబడతారు. కొంతమంది యవనస్తులైతే, అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, వాళ్ళ మధ్యలో ఉన్న సంభాషణ కూడా అబద్ధపు సంభాషణే. వాడిని బుట్టలో వేయడానికి ఈ అమ్మాయి చెప్పేది అబద్ధాలే. ఆ అమ్మాయిని బుట్టలో వేయడానికి ఈ అబ్బాయి చెప్పేది అబద్ధాలే. ఇదంతా దేంతో జరుగుతుందంటే నోటి వలన. నోటి వలన. అమ్మాయి చెప్పేది అబద్ధాలే, అబ్బాయి చెప్పేది అబద్ధాలే. వాటిని ఏమంటారంటే వాడుక భాషలో కోతలు అంటారు. కోతలు. కోతలు ఎవరికి వస్తారు? కోతలు పల్లెటూరులో అనబాక, పల్లెటూరు వాళ్ళు అనబాక. ఆ కోతలు కాదు, వరి కోతల గురించి మాట్లాడతాను నేను. కొంతమంది అబ్బాయి అమ్మాయి సొరకాయలు బీరకాయలు అవి కోసుకుంటూ ఉంటారు. ఆ కోతలు. కోతల రాయుడు, కోతల రాణి. అంటే ఇవి ఇటువైపు అబద్ధాలే, అటువైపు అబద్ధాలు. అంటే ఆ నోరు మాట్లాడేది అబద్ధమే, ఈ నోరు మాట్లాడేది అబద్ధమే. ఈ ఇద్దరి అబద్ధాల మధ్యలో పుట్టేదే అక్రమమైన ప్రేమ. అది ఏ ప్రేమ? సక్రమమైన ప్రేమ కాదు. ఎందుకు అది అక్రమమైన ప్రేమ అంటే అది నోటి మాటల వలన పుట్టింది. అనుభవం గుండా పుట్ల, అనుభవంలో పుట్టలేదు అది. నోటి మాటల వలన, అంటే అబద్ధపు మాటల వలన పుట్టినటువంటి ప్రేమ గనక అది అక్రమ ప్రేమ. ఇవి పుట్టుకొస్తాయి ఖచ్చితంగా. వాక్యం చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 14 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి, ఎవరు అతడు? బలవంతుడైన
మహాబలవంతుడైన మహాపరాక్రమశాలి అయిన సంసోను అక్కడికి వెళ్ళి మాటలు వచ్చింది చూసారా. స్త్రీతో ఏం చేశాడు? మాట్లాడాడు అంతే. మాటలాడుట చదవండి. మాటలాడినప్పుడు మాట్లాడితే ఏం కలిగిద్ది? ఇష్టము కలుగుతుంది. ఇష్టం. స్త్రీతో మాట్లాడితే ఏం కలుగుతుంది? ఇష్టం. ఏ ఇష్టం ఇది? ఎవరి మీద ఇష్టం ఇది? ఎవరి మీద ఇష్టం కలిగను? దేవుని మీదనా? దేవుని మీదనా? దేవుని మీద కాదు. ఏ స్త్రీతో అయితే మాట్లాడాడో ఆ స్త్రీ మీద ఇష్టము కలిగింది. అంటే స్త్రీతో ఈయన మాట్లాడాడంటే ఖచ్చితంగా ఆమె కూడా మాట్లాడి ఉంటుంది. ఇష్టము కలిగింది. ఇష్టము పుట్టెను. ఏది మాట్లాడగానే ఇష్టం పుట్టిందా? అంటే ఎంత టైం మాట్లాడి ఉంటాడు? ఏం మాట్లాడి ఉంటాడు? స్త్రీతో మాట్లాడితే పుట్టేదేంటి? ఇష్టం. ఏ ఇష్టం ఇది? స్త్రీ అంటే ఇష్టం పుట్టింది. ఇక ఇష్టపడ్డారంటే ఇక వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతారు. అసలు సంసోను పుట్టిందెందుకు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. దేవుడు మాట్లాడుతున్న మాటల్ని విన్నప్పుడు ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది, ఆయన ఇష్టం ఏంటో తెలుస్తుంది. ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని ఉపయోగించాలా. అందుకే నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. ఇప్పుడు ఈ స్త్రీతో మాట్లాడగానే స్త్రీ మీద ఇష్టం పుట్టింది. మరి దేవుని ఇష్టం, దేవుని చిత్తం నియమ నిబంధనలు అవన్నీ ఏమైనాయి? అవన్నీ పోయాయి. దేవుడు పోయాడు. దేవుణ్ణి పోగొట్టుకుంటున్నారు. పనికి మాలిన దెలీలాతో మాట్లాడటం వల్ల మంచిదా? ఆమె మంచిదా? దెలీలా మంచిదా? ఆ స్త్రీ మంచిదా? వేసండి. వేసే మంచిదని ఎవరు అంటారు? మాట్లాడవచ్చా అట్టాటోళ్ళతో? పురుషుల్ని వల్ల వేసుకునే వాళ్ళు ఉంటారు, మాటల గారడిలో పెట్టి. ఏ స్త్రీతోనైనా ఒక్క నిమిషం కంటే ఎక్కువ మాట్లాడావా, నిమిషాలు గంటలు మాట్లాడుతుంటారు. పురుషులతో మాట్లాడుకుంటే ఇబ్బంది ఏం లేదు. స్త్రీలతో మాట్లాడారా, పుట్టేదేంటి? అక్రమమైన ప్రేమ, ఇష్టం. ఆ తర్వాత ఏమైంది? ఆ తరువాత అదే నోటి మాటల వలన సంసోను చచ్చిపోయాడు. మరణించాడా, బతికున్నాడా? మరణించాడు. వాక్యం చూడండి, 16వ అధ్యాయం న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినమును టార్చర్ స్టార్ట్.
దేంతో బాధ పెడుతుంది? అట్ల కాడుతో వాతలు ఏమైనా వేస్తుందా? పప్పు గుత్తితో ఏమన్నా? రొట్టెల కర్రతో ఏమన్నా? అవేమి వాడట్లేదు. ఏం వాడుతుంది? మాటలు, నోటి మాటల చేత గుచ్చుతుంది. బాధ ఎప్పుడు కలిగిద్ది? కత్తి పొడుచుకున్నప్పుడు, గాయమైనప్పుడు బాధ. నోటి మాటల చేత పొడుస్తుంది, బాధ పెడుతుంది, టార్చర్ చేస్తుంది, శోధిస్తుంది. కొంతమంది ఉంటారులేండి, పురుషుడు ఇంటికి వచ్చాడంటే స్టార్ట్ చేస్తారు, మెల్లిగా స్టార్ట్ అయింది, మెల్లిగా స్టార్ట్ అయింది. కొద్ది నిమిషాల్లోనే వార్ లాగా మారుతుంది. అది ఏ వార్? కార్గిల్ వార్. పెట్రోల్ బావులు తగలబట్టేక ఆరిపోవు, అవి మండుతూ ఉంటాయి, మండుతూ ఉంటాయి, మండుతూ ఉంటాయి, మండుతూనే ఉంటాయి. అట్లా మండిచ్చేస్తుంది. అటువంటి టార్చర్, అమ్మో! ఎంతటి బలవంతుడండి! ఆయన్ని మించిన బాహుబలి లేడు. వాడు బాహుబలి ఎవడాడు? ఏంది బాడీ బిల్డర్ చొక్కా వేసుకున్నాడు బాహుబలి? అది రియల్ బాడీ కాదు. మనోడికి అంత లేదు బాడీ, తొడుగది. మంచి బాడీ బిల్డర్ తొడుగు మనోడికి తొడిగిస్తారు, కరెక్ట్గా సెట్ చేస్తారు ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదులే. ఏమండి, అంత పెద్ద రాయి ఎత్తాడండి. ఏ ఎత్తమాను? మా ఇంట్లో రోలు ఉంది, పచ్చడి రోలు, ఆ రోలు లేపమని చూద్దాం. ఆడు కాదు బాహుబలి, ఆడు డూప్లికేట్. అట్లా ఒరిజినల్ బాహుబలి ఎవరు? మిస్టర్ సంసోన్. గాజా తలుపులు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా? ఎంత బరువు ఉంటాయో తెలుసా? వాటిని బీక్కొని వెళ్ళిపోయాడు. 300 నక్కల్ని పట్టుకొని వాటి తోకలు కట్టి మధ్యలో దివిటి పెట్టి ఫిలిప్తీల పొలాలన్నీ తగలబెట్టాడు. 300 నక్కల్ని పట్టుకున్నాడు ఒక్కడో. కుక్క పిల్ల దొరకదు నీకు. 100 అడుగులు ఉప్పు స్తంభాన్ని ఊరక అట్లేపి అట్లా ఇసిరేస్తే అది వెళ్ళిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. ఉప్పు స్తంభం 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముకతో చంపేశాడు. అటు కొట్టేశాడంట. అటు కొడితే చచ్చిపోతున్నారు. వచ్చినట్టు అట్ట కొడుతున్నాడు, కొట్టగానే అవుట్. 1000 మంది. అంత బలవంతుడు. సంఖ్యలతో కట్టినా తెగిపోతే, తాళ్ళు దిగినట్టు దిగుతాయి. తాళ్ళు కూడా కాదండి, దారాలు దిగినట్టు దిగుతాయి సంఖ్యలు. సింహాన్ని చీల్చిపడేశాడు. సింహాన్ని అండి, అడవికి రాజు అది, దాన్ని చీల్చిపడేశాడు బాహుబలి. అంత తోడుకి చచ్చిపోవాలనిపించిందంటండి. ఎవరు మాట్లాడితే? ఆడోళ్ళు మాట్లాడితే అంతే. వాళ్ళ నోరు దేవుని నోరు కంటే గొప్పదే. మూసుకోవటమే ఎవరైనా. సైలెన్స్ అయిపోవటమే. స్కూల్లో పిల్లల్ని వణికిచ్చినట్టుగా వణికిచ్చేస్తుంటారు ఇంట్లో వాళ్ళని. నోరు వేసుకొని గెలుస్తారంటారే వాళ్ళు ఇల్లే. ఈడిదేముంది, ఈడు బీపీ పేషెంట్, ఇటు ఏదంతా బెక ఈడు కప్పటైపోయాడు. ఈడు వర్షం కోసం అరుస్తాడు, వర్షం పడగా నోరు మూసుకుంటాడు.
అది అట్టు కాదు, డ్యాన్స్ చేస్తుంది, ఏపిస్తుంది. చదువమ్మా. ఉం? అతన్ని అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున నోటి మాటలతో అతడు బా ప్రాణం ఏమైందంట? ఇసుకు పుట్టిందట. ఎదవ ప్రాణం విసిగి చచ్చిపోవాలనుకుంటున్నాడు. చివరికి చచ్చిపోయాడా? ఎవరు చచ్చిపోయింది? సంసోను, బాహుబలి చచ్చిపోయాడు. ఎవరి నోటి దెబ్బకి? ఎవరి నోటి మాటల దెబ్బకి? అబ్బా, అంటే అమ్మో, బాహుబలిని కూడా ఏం చేయగలదు? కత్తులతోనా, బాంబులతోనా, తుపాకులతోనా? నో 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 నో, ఓన్లీ మౌత్. నోటితో చంపేస్తుంది, కంటి చూపుతో చంపేస్తా. అరే, నీకంటే డేంజర్ ఇక్కడ. నోటి మాటలతో చంపుతా. ఏది? బచ్చగాళ్ళని కాదు చంపేది. ఎవరిని చంపుతుంది? దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి బాహుబలిని చంపింది. ఆయన ప్రణాళిక ప్రకారంగా పుట్టిన కారణ జన్ముని చంపింది. ఒక న్యాయాధిపతిని చంపింది. ఒక దైవ సేవకుని చంపేసింది. ఒక దేవుని కుమారుని చంపేసింది. ఇంకెవరండి లెక్క? ఇంకెవరు లెక్క? నోరు. ఈ నోరు అంటుంటుంది అప్పుడప్పుడు అమాయకపు మాటలు మాట్లాడుతుంటుంది. ఎంతటోడినైనా వంచి మళ్ళీ స్టడీ చేయగలదు, ఇస్త్రీ చేయగలదు. వంచగలదు, ఇస్త్రీ చేయగలదు. నేను ఆయన్ని వంచలేకపోతున్నానండి, ఈయన్ని వంచలేకపోతున్నానని అవన్నీ డూప్లికేట్ మాటలు. పనికి మాలిన విషయాల్లో అయితే నీ తడాకా చూపిస్తావు, కానీ దైవికమైన విషయాలకు వచ్చేసరికి ఆయన చెప్పేన్ని సాకులే, అబద్ధాలే. అర్థమైందండి? చూడండి, అందుకే జాగ్రత్త. దేవుని నోరు ఎటువంటిది? ఆ దేవుని బిడ్డమైన నీ నోరు ఎటువంటిది? ఆలోచన చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి, కానీ పెద్దల డైరెక్షన్లో జరగవు. పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేస్తారు. వెనక ముందు లోతు వెడల్పు ఇవన్నీ వాళ్ళ మాటల్లో ఉంటాయి. ఏమండి? అటువంటి పెద్దల మాటల వలన కాకుండా చిన్నల మాటల వలన కుదుర్తి కొన్ని పెళ్ళిళ్ళు అలా జరుగుతాయి. ఈ యవనస్తుల మధ్యలో జరుగుతుంటే ఎక్కువగా కాలేజీలో పెళ్లి జరిగింది మొన్న. ఎవరు లేరు, వాళ్ళు పెద్దోళ్ళు లేరు, వీళ్ళు పెద్దోళ్ళు లేరు. కాలేజీలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. వీడు తాళి కట్టాడు, ఆ పిల్ల కట్టించుకుంది. పెద్దోళ్ళ మాటలు లేవు, పిల్లల మాటలే. పెళ్ళి అంటే ఏందో తెలియదు. పెళ్ళంటే తెలుసా? పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే అనకండి. పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే ఏంటి? చర్చికి వస్తే చెప్తానన్నాగా,
ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు చెప్తా, కొత్త మాట చెప్తా. తెలియదు పాపం, తెలియకుండా చేసేసుకున్నారు. మాటల వల్లే, కాలేజీల్లో మాటలు, విహారయాత్రలో మాటలు, తర్వాత విహార పిక్నిక్లకి వస్తారు, అక్కడ మాటలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, తర్వాత కొన్ని ఫంక్షన్స్ కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు అప్పుడప్పుడు యవనస్తులు, అక్కడ మాటల పెళ్ళిళ్ళు అవన్నీ చిన్నల పెళ్ళిళ్ళు అంటారు. సంబంధాలు కుదుర్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడేసుకుంటారు, వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటారు, వాళ్ళు చేసేసుకుంటారు, బాగానే ఉంది. ఆ తర్వాత పెళ్లి చేసుకునే టైంలో అందరిని ఎదురుతారు. అమ్మో వీళ్ళు మామూలు కాదు, ఎవరిని లెక్క చేయరు, ఎవరిని తల్లిదండ్రులను లెక్క చేయరు, పెద్దల్ని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. ఎందుకు? వీళ్ళే ముదుర్లు, వీళ్ళే పెద్దోళ్ళు. మేము చెప్తే వినాలి తప్ప పెద్దోళ్ళేనా, తల్లిదండ్రులేనా? వాళ్ళు చెప్తే మేము వినాల్సిన అవసరం లేదు. ఆ స్టేజ్ కాదు మాది, ఆ రేంజ్ కాదు మాది, ఆ స్థాయి కాదు మాది అన్న లెక్కలో ఉండిపోయేటువంటి వారు లేకపోలేదు ప్రియులారా. వాళ్ళే ఏదో ఒక గుడికి వెళ్తారు, పెళ్లి చేసుకుంటారు, ఏడకోచు ఆడకపోతారు, పెళ్లి చేసుకుంటారు. అవునండి, ఇవన్నీ అలా జరుగుతాయి. ఇవన్నీ నోటి మాటల పెళ్ళిళ్ళు. చివరికి అదే నోటి మాటలతో మళ్ళీ విడాకులు తీసుకుంటారు, మళ్ళీ విడిపోతారు. అంటే వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కారణం నోరే. వీళ్ళు ఇప్పుడు విడిపోయి విడాకులు తీసుకోవడానికి కారణం నోరే. అంటే కలిపింది నోరే, విడ తీసేది నోరే. నోరే అనగా నోటి మాటలు. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ నోటి మాటల వెనక దుష్ట శక్తులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. దుష్ట శక్తులు. ఆ దుష్ట శక్తి ఏం మాట్లాడిస్తుందో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడిస్తుంది. ఆ సిలువ నీకు దూరమగును గాక అన్నాడు. ఎవరు? పేతురు. యేసుక్రీస్తు వారిని చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏది పడితే అది మాట్లాడితే ఎట్టా? చచ్చిపోతానంటావేంది? సులువుకి వెళ్ళిపోతాను, నన్ను శ్రమల పాలు చేసి సిలువేసేస్తారు, చంపేస్తారు అంటావేంది? ఏంటి మైండ్ నుండి మాట్లాడుతున్నావు లేదా? ఇంకెప్పుడు అట్టాటి మాటలు మాట్లాడొద్దు నువ్వు అని యేసుక్రీస్తు అని గద్దిస్తూ, అట్టి మరణము నీకు దూరమగును గాక. అంటే పేతురు గారి నోటి మాటల వెనక ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు చెప్పాడు, సాతానా నా వెనుకకు పో. ఇప్పుడు అర్థం అవ్వాలి నీకు, నువ్వు మాట్లాడే మాటల వెనక దేవుడున్నాడా, దెయ్యం ఉందా? ఏ మాటలు మాట్లాడితే దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నట్టు, ఏ మాటలు మాట్లాడితే దేవుడు లేనట్టు, దెయ్యం ఉన్నట్టు. క్యాచ్ చేసావు ఎప్పుడన్నా? రూపా, ఎప్పుడన్నా ఆలోచించావా? నీ నోటి మాటల వెనక దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? ఆలోచించు, బాగా ఆలోచించు. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటండి? చెంచు సైలెంట్గా.
ఆలోచించవలసినటువంటి విషయం ఏముంటుంది? నోటి మాటల వెనక దుష్ట శక్తులుంటాయి. ఆ శక్తుల్ని బట్టి మాత్రమే నోరు మాట్లాడుతుంది. దైవ శక్తి కలిగిన మాటలు ఉంటాయి, దుష్ట శక్తి కలిగిన మాటలు ఉంటాయి. దైవ శక్తి కలిగినటువంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? రక్షణ పొందుటకు మేమేం చేయాలయ్యా? రక్షకుణ్ణి సిలువ వేసి చంపి పాపం మూట కట్టుకున్నాం. ఇప్పుడు మా పాపం పోయి, మా శాపం పోయి, నరకం నుండి మేము తప్పించుకోవాలంటే, రక్షణ పొందాలంటే మేమేం చెయ్యాలయ్యా? ఏం మాటలు విన్నారు వాళ్ళు? దైవశక్తి, దైవశక్తితో కూడిన మాటలు. అప్పుడు ఆయనే ఉన్నాడు, మీరు మారు మనసు పొందితే చాలు, పశ్చాత్తాపడితే చాలు, నీ పాప క్షమాపణ కొరకు బాప్తిజం పొందితే చాలు. దైవశక్తితో కూడిన మాటలు. ఏనమ్మా? ఏంది? కూర్చో, తర్వాత మాట్లాడు నాతో. భుజాలు తమ్ముడుకోబాక. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తమ్ముడుకోబాక. ఏమండి? దైవశక్తి మాటలు అలా, దుష్ట శక్తి మాటలు ఎలా ఉంటాయి? ఆ శ్రమ నీకు దూరం అగును గాక, ఆ శోధన నీకు దూరం అగును గాక, ఆ హింస నీకు దూరం అగును గాక, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ టార్చర్, ఆ కరువు, ఆ సమస్య నీకు దూరం అగును గాక. అవన్నీ రావాలి, వాటిని ఎదుర్కోవాలి, వాటితో ఫైట్ చేయాలి, గెలవాలి, విజేత కావాలి. అది దేవుని చిత్తం. అది నెరవేర్చకుండా చేయటానికి అవన్నీ దూరం అవ్వాలి, దూరం అవ్వాలి, దూరం అవ్వాలి, దూరం అవ్వాలి. దానికోసం చెయ్యి, నీ ప్రయత్నం చేయి, తప్పులేదు. ఈ మాటలు వెనక ఉండేది ఎవరు? దుష్ట శక్తులు ఉంటాయి, ఖచ్చితంగా దుష్ట శక్తి ఉంటుంది. కోపం ఒక దుష్ట శక్తి. అవునండి, కోపం. ఏదైనా ఒక మాట అనగానే కోపం వచ్చేసింది. చిన్న నొప్పి తగిలిన మాట అంటే చాలు కోపం. ఇష్టం లేని పని చిన్న చేసిన కోపం. ఇష్టం లేని మాట మాట్లాడినా కోపడతావు, ఇష్టం లేని పని చేసినా కోపడతావు. కొంతమంది ఉంటారండి, మంచి చేసినా కోపడతారు, చెడు చేసినా కోపడతారు. కోపం 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 కోపం, కోపంతో మాట్లాడుతూ ఉంటారు. కోపంతో అంటే దేవుడు కాకుండా దెయ్యం నీ నోటిని వాడుకుంటుందని అర్థం. నీ మనసుకు పట్టి నీ నోటిని వాడుకుంటాడు. వాడుకునేదేంటి? దుష్ట శక్తి. చాలా డేంజర్ ఇవి. దానివల్ల గొప్ప నాశనాలు జరుగుతాయి. తెలీదు మీకు? గొప్ప నాశనాలు, కోపం వలన గొప్ప నాశనాలు జరుగుతాయి. ఒకడికి బాగా కోపం వచ్చేసి గేటు తీయలేదని కారు రివర్స్ చేసి స్పీడ్గా వచ్చి గేటును గుద్దితే ఆ గేట్ వెళ్ళి బిడ్డల మీద పడింది. బిడ్డలు ఆడుకుంటున్నారు అక్కడ గేట్ అవతల. పిల్లలు కదండి, గేట్ అడ్డు తీస్తారు. వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వీడికి బీపీ రేజ్ అయ్యి గుద్ది పడేశాడు. గేట్లు ఇరిగిపోయి పిల్లల మీద పడింది. 3 పిల్లలు చచ్చిపోయారు, స్పాట్ డెడ్. నాశనాలు. కోపం వల్ల ఉద్యోగాలు పోతాయి, కోపం వల్ల కుటుంబాలు పోతాయి, కాపురాలు పోతాయి. ఈ కోపాన్ని కంట్రోల్ చేయగలిగింది ప్రేమ. ప్రేమ అంటే దేవుడు. ప్రేమ ఉంటే కోపం రాదు, ఆలోచన వస్తుంది, వివేచన వస్తుంది. ఎందుకు అన్నాడు ఆ మాట, ఎందుకు చేశాడు ఇలా.
కారణం ఏమై ఉంటుంది? ఆలోచిస్తే అందులో మంచి కనపడుతుంది. నీ మీద ఉన్న ప్రేమకు మూలం కనపడుతుంది. అర్థమైందండి? ఎన్నో నాశనాలు అలాగే జరుగుతున్నాయి. ఈ కోపం వల్లే దెబ్బలు, గాయాలు. ఎందువల్ల అనుకుంటున్నారు? కోపం వల్లే. కోపం వల్లే ఆత్మహత్యలు. కోపం వచ్చి ఇక వేస్ట్ అనుకొని ఊరేసి చచ్చింది, బావిలో దూకి చచ్చింది, ఏదో తాగి చచ్చింది. పిల్లలు అన్యాయం అయిపోలేదండి? భర్త అన్యాయం అయిపోలేదండి? ఏదో దక్కలేదని, ఎవరో చూడలేదని, ఎవరో రాలేదని, ఎవరో ఏదో ఇయ్యలేదని. హత్యలు, చంపుతున్నారు. అతని మీద కోపంతో పిల్లల్ని చంపిన వాళ్ళు లేరా? వాళ్ళని చంపుకున్న వాళ్ళు లేరా? భర్తను చంపుతున్న వాళ్ళు లేరా? భార్యను చంపుతున్న వాళ్ళు లేరా? కోపంతో అమాయకులను చంపుతున్న వాళ్ళు లేరా? కోపంతోనే జరుగుతుంది. కోపంతోనే. అర్థమైందండి? దీని వెనక ఉందేంటి? దుష్ట శక్తి. తర్వాత గర్వం. గర్వం అది కూడా ఒక దుష్ట శక్తే. గర్వం అనేది ఒక శక్తి. ఆ శక్తి వలన నోరు ఉపయోగించబడుతుంది. వాళ్ళని ఊరకనే కనుక్కోవచ్చు. వాళ్ళ నోటి వెంట గర్వపు మాటలు వస్తాయి. గర్వపు మాటలు, గర్వపు మాటలు. వెనకమాల ఏదన్నా కొంచెం ఉంటే చాలు, వాళ్ళ నోట నుండి వచ్చే మాటలేంటి? గర్వపు మాటలు. ఒక అరెకరం ఉంటే పట్టుకోలేము ఎవరిని ఈ రోజుల్లో. ఒక స్థలం ఉన్నా పట్టుకోలేం, ఒక సొంత ఇల్లున్నా పట్టుకోలేం, ఒక ఉద్యోగం ఉన్నా పట్టుకోలేం, అందం ఉన్నా పట్టుకోలేం, డబ్బులున్నా పట్టుకోలేం. యెహోవా అనంత జ్ఞానము గలవాడు. అంత గర్వంగా మాట్లాడుకునే వాక్యం ఉంటుంది సమూయేలు గ్రంథంలో. ఈ గర్వపు మాటలు వెనక ఉండేది దుష్టశక్తి. ఆ నోటిని వాడుకునేది అదే. ఆ మాటలు నోటెమ్మట వస్తున్నాయి అంటే గర్వం అనే శక్తి ఉందని అర్థం. ఇలా నోరు ఒకటే అయినా కూడా ఆ నోటిని ఉపయోగించేటువంటి దుష్టశక్తులు, దెయ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకుంటే అవి కంటికి కనిపించవు, కంటికి కనపడవు. అవి మీరు ఆలోచిస్తేనే అర్థమవుతుంది. వెంటనే రియాక్ట్ అవుతారు రూపాయి అయినట్టు. ఆలోచన ఉండదు, ఆవేశం తప్ప. వెంటనే రియాక్ట్. దానివల్ల ఆనందించేది ఎవరు? దేవుని పిల్లలైతే చక్కగా సరి చేసుకుంటారు. నాతో మాట్లాడే తండ్రి అని పశ్చాత్తాపడి సరి చేసుకుంటారు. నేను దేవుని బిడ్డను కదా అన్న ఆలోచన లేనోళ్ళే అపార్థం చేసుకుంటారు. బ్రతుకుని అనార్థాల పాలు చేసుకుంటారు. మోహపు చూపు, మోహపు చూపు, మోహపు చూపు అదొక దుష్ట శక్తి. ఆ శక్తి ఉంటే వాళ్ళ నోరు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? వాళ్ళ నోట వచ్చే మాటలన్నీ మోహపు మాటలుగా ఉంటాయి. మోహపు మాటలు. దీని గురించి ఎక్కువ పోను, నేను లోపల పోను. మోహపు మాట. ఈ మోహపు శక్తి వలన మోహపు మాటలు దుష్టశక్తి ఉన్నట్టే. తర్వాత ద్వేషం, ఇదొక శక్తి. ద్వేషపు మాటలు
ఎప్పుడు ఒకరిని ద్వేషిస్తూ ఉంటారు. సహోదరులను ద్వేషిస్తారు, ఇంట్లో వాళ్ళని ద్వేషిస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళని ద్వేషిస్తారు. ఎవరి గురించి మాట్లాడుతున్న ద్వేషపు మాటలే వస్తుంటాయి. ద్వేషపు మాటలు, అసూయ మాటలు, ఇది కూడా ఒక శక్తి. అసూయ మాటలు, కపటపు మాటలు. కపటపు మాటలు లోపల ఒకటి ఉంటుంది, బయట మరొక మాట ఉంటుంది. ఏమండి? బూతులు 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 మాట్లాడుతున్న నోటిని వాడుకుంటుంది కూడా దయ్యమే. బూతులు మాట్లాడే నోటి వెనక ఉన్నది కూడా దుష్ట శక్తే. దేవుడుంటే ఆ మాటలు రావు. మరి ఈ మాటలు వస్తున్నాయంటే, బూతులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఎవరున్నారు? మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ ప్రభువా స్తోత్రం నాయన, వందనాలు నాయన. ఏమి వినయం, ఏమి విధేయత. ఏమండి? అపవిత్రం అయిపోయింది కదండి నోరు. నోరు అపవిత్రమైందంటే హృదయం కూడా, హృదయం నిండిన దాన్ని బట్టే కదండి వచ్చేది ఇవన్నీ. ఇటువంటి అపవిత్రమైనటువంటి నోటితో పవిత్రమైనటువంటి మాటలు ఎట్లా పలుకుతారు? ఎట్లా పలుకుతారు? అది కూడా ఒక దుష్ట శక్తే. అంటే నీకు గ్రహింపు అనేది లేకుండా చేస్తుంది. నువ్వు చేసేదంతా రైట్, నువ్వు మాట్లాడేదంతా కరెక్ట్, నువ్వు నడిచేదే దారి. నువ్వు పట్టుకున్న కుందేలకి 3, 4 అని చూపించినా నమ్మొద్దు. అది కూడా దుష్టశక్తే. మంచి ఎక్కదో. మంచి అంటే దేవుని మాట ఎక్కదో. ఎందుకు? వాడొచ్చి లోపల కూర్చుంటే ఇక వాక్యానికి ఎక్కడ చోటు ఉంటుంది? బుర్ర మొత్తం చెత్తతో నిండిపోతే ఇక దేవుని నోటి మాటలకు చోటు ఉంటుందా? వాడి నోటి మాటలతో నిండిపోతే అంతా. అర్థమైందా ప్రియులారా? జాగ్రత్త, జాగ్రత్త. అపవిత్రమైనటువంటి ప్రార్థనలు దేవుడు వినడు, ఆలకించడు. నువ్వు ఆలయానికి వచ్చినా నిన్ను స్వీకరించడు. ఎందుకు? ఆలయంలో ఉన్నవాడు పవిత్రుడు, సంఘంలో ఉన్నవాడు, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆయన శరీరంలో ఉన్న భాగాలన్నీ ఏంటి? పరిశుద్ధంగానే ఉండాలి కదా. ఏ ఒక్కటి అపవిత్రంగా ఉన్నా దానిని ఉండటానికి ఇష్టపడని దేవుడాయన, ఇష్టపడని దేవుడాయన. గనక నోరు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. దేవుని నోరు ఎటువంటిది, అలాగే మన నోరు ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన నోరు యథార్థమైన మాటలు మాట్లాడాలి, నిజం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి. కొంతమంది సేవకులు సత్యం మాట్లాడరు, అన్ని అబద్ధాలే మాట్లాడుతుంటారు. అబద్ధాలే, కథలు చెప్తుంటారండి చాలామంది సేవకులు. కథలు. మీకు తెలిసిన కథ ఒకటి చెప్పండి. పాస్టర్ గారు చెప్పిన కథ. ప్రియురాలంట ప్రియుణ్ణి మీ అమ్మ గుండె కావాలన్నట్ట. వీడు పోయి వాళ్ళ అమ్మని చంపి గుండెని రొమ్ము చీల్చి గుండెని తీసుకొని పరిగెత్తున్నాడంట ప్రియురాల దగ్గరికి. మధ్యలో ఎదురు దెబ్బ తగిలి బొక్కబోర్లో పడ్డాడంట. ఒళ్ళంతా వాతలు పడ్డాయి, రక్తాలు వస్తున్నాయి. చూసుకుంటున్నాడు. అమ్మా అయ్యా కుయ్యో మర్ర అంటున్నాడు. అప్పుడు చేతిలో ఉన్న గుండె అంత దూరం పడిపోయి ఆ గుండె మాట్లాడుతుందంట. ఏంటి నాయన దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలిందా నాయన? నొప్పిగా ఉందా? రక్తం కారుతుందా అందంటండి గుండె.
150 గుండె ఆపరేషన్లు చేశాడంట. గుంటూరులో ఉన్న డాక్టర్ గారు 150. గాజుల రామకృష్ణ గారు. ఆయన అడగండి, ఏమండి మీరు 150 గుండె ఆపరేషన్ చేశారు కదా, మీరు ఓపెన్ చేసినప్పుడు ఏ గుండెనా మీతో మాట్లాడిందా అని అడగండి. ఏమ్మా దివ్య, ఏమంటాడు ఆయన? గుండె మాట్లాడి ఉంటే గుండు పగిలి చచ్చేవాడు ఎప్పుడో. ఏంటంటే ఇది కథ కాదండి, ఇది కథ కాదండి. అసలు సోషల్ మీడియాలో వస్తాయండి. ఫేస్బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏమండి ఏమి అబద్ధాలండి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అది చూపించి ప్రార్థన చేస్తానండి. సరేనా? చూసి తరించండి. మహాభక్తులు వాళ్ళు, మామూలు భక్తులు కాదు. వాళ్ళ నోటిని ఎవరు వాడుకుంటున్నారో గ్రహించండి. సేవకులు వాళ్ళందరూ సేవకులు, సేవక రాండ్లు. బజార్కి వెళ్దాం కోరుకున్నాను. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకు. అలవాటు పడ్డాడు ఆయన, ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అడుగుతాడు, ఇవ్వరు కూరలు. ఏమనంటే ఏసయ్యా బజార్కి వెళ్దాం, కూరలు తక్కువ ఇప్పియ్యా, మంచి కూరలు ఇప్పియ్యా, లేదా మంచి చీరలు ఇప్పి, తక్కువ డబ్బులు ఇప్పి, లేకపోతే బజార్కి వెళ్దాం కోరుకున్నాను. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకు. అలవాటు పడ్డాడు ఆయన.